యువ నాయకత్వంతో తెలుగుదేశం పార్టీ బలోపేతమవుతోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలోనూ పార్టీలోనూ సంస్కరణలు అమలు చేయడం సులువు అవుతుందని నారా లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహానాడు తీర్మానాలు లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానాలతో పార్టీలో సమూల మార్పులు తీసుకువస్తాయంటున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మానాడులో రెండో రోజు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పూర్తిగా మానాడులో ఇప్పటికే చాలా తీర్మానాలు చేశారు. పెద్ద ఎత్తున ముఖ్యంగా యువగలం పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఉన్నారు. అస్మిత్ గారు చెప్పండి, ఈరోజు చాలా అంశాల మీద తీర్మానాలు చేశారు. నిన్న కూడా లోకేష్ గారు శాసనాలు ప్రవేశపెట్టారు. వీటి ప్రభావం ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలు వేచి చూస్తున్నారు. యువతరం కావాలని చెప్పి పదే పదే అడుగుతూ ఉన్నారు. ఇదే ఫస్ట్ స్టెప్ అడుగు. మన లోకేష్ గారు వస్తారు, ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి బాటలు నడిపిస్తాడు. అంటే నిన్న చాలా తీర్మానాలు చేశారు. చాలా ఏదైతే ముఖ్యంగా ఈ రాయలసీమకు సంబంధించి డెవలప్మెంట్ మీద కానీ ముఖ్యంగా ఈ రాయలసీమ మీద ఈ మహానాడు ప్రభావం కూడా చాలా ఉంటుందన్నారు. మహానాడు తర్వాత ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే చాలా వచ్చాయి ఇండస్ట్రీస్ మా దగ్గర. ఎస్పెషల్లీ సోలార్ పవర్ పైన చూసామంటే మా అనంతపురం జిల్లాలో అయితే ఇప్పటికే దాదాపు 900 మెగావాట్స్ దాకా వచ్చినాయి. దాదాపు తాడిపత్రిలోనే ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 500 నుంచి 400 నుంచి 500 వరకు వస్తాయి. సో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఒకవేళ డిఫెన్స్ వచ్చిందంటే ఇంకా దానికి మించింది ఏది ఉండదు. సో ఖచ్చితంగా చూస్తున్నాం. నారా లోకేష్ గారికి ఏదైనా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందా? వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమన్నా సమాచారం ఉందా? ఎలాంటి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం? ఇప్పుడు వస్తుంది అంటే ఎస్ వీ వాంట్ యూత్ రావాల్సిందే ముందుకి. యువతరం ముందుకు వచ్చిందంటే మాకు బాగుంటుంది. ఇందాకనే చెప్పాను, యంగ్స్టర్స్తో అయితే బాగా ఈజీగా ఫ్రీగా కూర్చొని మాట్లాడుతాం. మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము. అదే పెద్ద ఆయన దగ్గరికి పోవాలంటే కొంచెం ఎంతైనా సార్ అన్నట్టుగా పోయి కూర్చొని కష్టంగా ఉంటుంది సాధక బాధలు చెప్పుకోవడానికి. సో ఖచ్చితంగా రావాలా. మా లోకేష్ గారు వస్తారు. మాకు ఆయన చాలా నమ్మకం ఉంది. ఆయన పైన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు అనౌన్స్మెంట్ మరికొద్దిసేపులో రాబోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? సారీ, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఈరోజు ఎన్నిక కాబోతున్నారు. లాంఛనంగా ఇప్పటికే చాలా అధ్యక్షుడిగా ఉన్నారు. చాలా ఏళ్ళుగా మరోసారి కూడా అధ్యక్షుడు కాబోతున్నారు. చంద్రబాబు గారి యొక్క మరోసారి ఎన్నిక ఎట్లా ఉంటుంది? మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ఇంకొకసారి అధ్యక్షుడు అయినా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక విజనరీ ఆయనను చూసి నాకు తెలిసి నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడే ఆయన విజన్ 2020 చూసి నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మా స్కూల్లో బెంగళూరులో నేను చదువుకుంటాను. సో ఖచ్చితంగా ఒక విజనరీ. మాకు ఆయన ముందుంటేనే మేము వెనకలు నడుస్తాము. ఖచ్చితంగా జెండా పట్టుకొని తిరుగుతాం. ఆయన ఎంత దూరం స్ట్రాంగ్గా ఉండగలిగితే మేము ఆయన ఉంటానే ఉంటాం. మీద చూసుకుంటే ఏదైతే పూర్తి స్థాయిలో నారా లోకేష్ కీలకమైనటువంటి భూమిక పోషిస్తారు. ఈ భవిష్యత్తులో కూడా రాయలసీమ మీద ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. యువతరం రావాలి నాయకత్వానికి కూడా అస్మిత్ రెడ్డి డిమాండ్ చేస్తారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HMTV మహానాడు నుంచి.